హాయ్ అండి. బాగున్నారా? వీడియో ఏంటంటే డేలో కొంచెం నాకు ఎలా గడుస్తుంది అనేది ఒక వీడియోలో చూపిద్దామనైతే ఈ చిన్న వీడియో తీశాను. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నది కాదండి, వీడియో అయితే చాలా పెద్దది. లెందీగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే పెట్టుకుని చూడండి. నైట్ అంతా వర్షం కొట్టి కొట్టి కురుస్తుంది అంటారు కదా, అలా అయితే కురుస్తుందండి. తెల్లారేపటికి వాతావరణం అంతా చాలా చల్లగా ఉందండి. ఎటు చూసిన మబ్బు మబ్బుగా నీలపు రంగులో ఉంది. ఇలా ఉందండి ఇంటి ముందైతే వాతావరణం. పక్షుల సౌండ్లు, కోళ్ళ సౌండ్లు, కాకులు ఇవన్నీ వినపడతాయి అన్నమాట. ఇక్కడ మీకు నేను నా వాటర్ లిల్లీ టబ్బు చూపిస్తాను. వర్షం పడడంతో నీళ్లు పొరులుతాయి కదండి, అలా చేప తేలింది. ఒక 2 రోజుల క్రితం కాకి ఎత్తుకెళ్ళిపోయిందండి చేపని. నైట్ అంతా ఫుల్ వర్షం కదండి, సో పొద్దున్నే కొంచెం లేవబుద్ధి కాలేదు. నేను లేచేసరికి అమ్మే తుడిచేశారు. ఇక నేను లేచి పైన తుడిచేసి బ్రష్ చేసి రాగి చెంబు పెడతాం కదా, ఆ చెంబులోకని ఫ్లవర్స్ కోసుకుంటున్నానండి. రోజు ఇలాగా ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పి దాన్ని ఉంచేసి చుట్టూతా ఉన్న పసుపు మందిరాల్ని అవి తీసేసి ఫ్రెష్గా పెట్టుకుంటున్నాను మళ్ళీని. ఇది మాత్రం నేను పొద్దున్నే బ్రష్ చేసేసిన తర్వాత వెంటనే చేసే పని ఇదండి. చూడండి, అసలు రెడ్ అండ్ ఎల్లో కింద ముగ్గుతో చాలా నిండుగా పెట్టేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ అలా చూస్తుంటాను నేను. అలా తీసేసిన పువ్వులు ఈ డొక్కులో వేస్తాను. ఇవి కొంచెం పాడైపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత ఏ గులాబీ మొక్కకో మందారం మొక్కకో కొంచెం గుండెలా చేసేసి అక్కడ వేసేస్తాను అనమాట. కలర్స్ కోడి పిల్లల్ని షార్ట్స్లో చూశారు కదా, 4 తెచ్చుకున్నాను. స్కై బ్లూ 2, రెడ్ 2. అదొకటి ఇదొకటి కుక్క చంపేసిందండి. ఇవి రెండే కొంచెం స్ట్రాంగ్గా తయారయ్యాయి ఇప్పుడు. ఎలా అంటే ఏ కాకో కుక్కో వచ్చి వాటి మీదకి వచ్చేస్తుంటే వాటిని అవి సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకునే అంత స్ట్రాంగ్ అయితే అయిపోయాయిలేండి. వాతావరణం మాత్రం చాలా నల్లగా మారిపోయిందండి. మళ్ళీ వర్షం పడిపోద్దేమో అన్నట్టుగా వర్షం పడుతుంది. ఈ వర్షాకాలం వచ్చేసరికి పట్టా వేసేసుకోవాలని రైనీ సీజన్ కన్నా ముందే మేము ఇంటి మీద బ్లాక్ పట్టా వేసేసుకున్నామండి. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తుంటే మా ఇంట్లో వర్షం ఎంత విపరీతంగా పడుతుందో మీకు తెలిసే ఉంటుంది. అలా ఇప్పుడు బేష్ నీళ్ళు గిన్నెలు వేసుకుని తిరిగిన అవసరం లేదనమాట. పట్టా వేసేసుకున్నాం సేఫ్గా. ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయండి. మాకు పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట వస్తాయి నీళ్ళు. ఈ గంటలో ఇక అసలు ఎటు బెసికే పని ఉండదండి. ఆల్మోస్ట్ సగం పనంతా ఈ గంటలోనే కంప్లీట్ చేసేసుకుంటాము. బట్టలు ఉతకడం కానీ, అంట్లు తోమడం, నీళ్లు పట్టడం ఇవన్నీ అనమాట. అమ్మ నానబెడుతున్నారు. ఈ పక్కన ఈ ప్లాస్టిక్ ఉన్నాయి చూడండి, అవి నేను దాని మీద లేబుల్స్ నాణాలని వర్షంలో ఉంచేసాను. అవి క్లీన్ చేసుకుని పెయింట్ వేసి మొక్కలు పెట్టుకోవాలి. నిండిపోయే స్టేజ్కి వచ్చిందండి. ఈ నీళ్ళేమో కొంచెం అంట్లు కడగడానికి, స్నానం చేయడానికి అలా వాడతాము. మాకు పైపులు పగిలి కొంచెం వర్షం వస్తే బురద నీళ్ళు వస్తాయండి. సో నల్లకలు అలా వస్తాయని క్లాత్ అలా కడతామన్నమాట. చూసారా, వాటర్ కొంచెం ప్యూరిటీ కూడా తక్కువ. కుండీలో వాటర్ ఏమో వాష్రూమ్ కానీ, కాళ్ళు కడగడం, వాటర్ రాకపోతే బట్టలకి అలా వాడతామన్నమాట. కుండీ నిండిద్దో లేదో చూద్దాం. గగనమండి అసలు. ఇక పొద్దున్న వస్తే గంట అంటాను కదా, ఆ గంటలో నీళ్లు మొత్తం పట్టేసుకోవాలండి. ఎలా అంటే సాయంత్రం స్నానం చేసుకోవడానికి వెయిట్ చేసుకుంటాం కదా నీళ్లు, ఆ నీళ్లు కూడా పొద్దున్నే పట్టేసుకోవాలి. ఎందుకంటే కరెంటు రాకపోయినా కొంచెం తీగలు ఊగిన గాలికి మాకు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాటర్ అండి మాకు. సో అందుకని నమ్మమనమాట. ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే పట్టేసుకుని స్టోర్ చేసుకుంటాము. ఈ డ్రమ్ ఉంది చూసారా, ఇది వంటకు వాడతామండి నీళ్ళు. అందుకని ఒక 1 డే రాకపోయినా అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. డ్రమ్లో వాటర్ అయితే తక్కువ ఉన్నాయండి. సాయంత్రం వాటర్ వస్తే కడిగేసి పట్టేయాలి. చూసారా, పొయ్యి మీద ఉన్న గిన్నె ఎంత తెల్లగా ఉందో. తెల్లదనానికి కారణం బూడిదండి. పొయ్యిలో ఉన్న బూడితో అలా తోమేస్తే భలే తెల్లగా మెరిసిపోతుంది అనమాట. ఎంత మసిపట్టి ఉన్నా కొంచెం బూడిద తగలగానే అలా మెరిసిపోద్దండి ఇది. ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకెళ్ళి పొయ్యి మీద ఉన్న గిన్నె మొత్తం అంత బరువు నేను మోయలేను కాబట్టి సగం వరకు పెడతాను. అది అక్కడ పెట్టేసిన తర్వాత ఈ బిందెతో పట్టుకెళ్ళి మళ్ళీ దాంట్లో పోస్తానండి.
ఈ బుడ్డి బింది మాత్రం ఏ సరుకో లేకపోతే కూరగాయలు కడగడానికో బియ్యం కడగడానికో ఉంటాయని ఆ బుడ్డి బింది కుండి దగ్గర పెడతాం. నేను ఇవి పట్టేలోపు అమ్మ వాటర్ బాటిల్స్ పట్టేశారు. ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టామండి అసలు. ఆ వాటర్ పట్టేసిన తర్వాత ఇక అంట్ల దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు కాసేపు ఫోన్ పక్కన పెట్టేసి నేను ఈ పనిలో పడిపోవాలి. మా స్క్రబ్బర్ అనమాట, గడ్డి పరకలో లేకపోతే కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఇంకా అసలు ఒక మాదిరిగా మరి గిన్నెలు తల తల మెరిసిపోతే ఆఫ్టర్ తోమేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. అమ్మ అంట్లు తోమేస్తారు, నేను కడిగేస్తానండి. కడిగిన వాటిని ఇందులో పెట్టేసుకుంటాము, వాడిన తర్వాత లోపల సర్దుకుంటాము. కడిగిన తర్వాత చూపిస్తానన్నాను కదండి, చూడండి తళతళ మిలమిల ఎంత మెరిసిపోతున్నాయో. ఇంకా కూర వండుకునే దాకా అన్నం తెపాల ఇవి రెండు ఉన్నాయండి, అవి కూడా తోమేసుకుని టబ్లో వేసేసుకున్న తర్వాత పైన 2-3 సార్లు వాటర్ చల్లుతాము. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి తీసుకెళ్ళి వాడేసే ప్లేస్లో పెట్టేస్తానండి. ఇప్పుడు ఇక బట్టల పని అనమాట. నీళ్ళు ఇంకొంచెం 1 అవర్ అన్నాను కదా, 1 అవర్కి తక్కువ వస్తే ప్రాబ్లం, కానీ 1 అవర్ వచ్చేలా ఉన్నాయండి. ఈలోపు అమ్మ ఉతికితే నేను గుంజడం, అమ్మ కంఫర్టు గెంజి అలా పెడితే నేను తీగల మీదకి ఎక్కించేయడం, అంటే ఆరవేయడం, అలా షేర్ చేసుకుంటాం అనమాట. బట్టల పని కూడా అయిపోయిందండి, ఉతికేశారు, నేను గుంజేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కంఫర్ట్ తీసుకొస్తే కంఫర్ట్ పెట్టేసి ఆరేయడమే. బీరువా చూసారా, తాడు కట్టేసి ఉంది. నైట్ కొంచెం ఫుల్ వర్షం వస్తే లాస్ట్ టైంలో ఇది కూడా వెళ్ళిపోతుందేమోనని జాగ్రత్తగా ఇలా కట్టేశారండి. కంఫర్టు, నీరు మందు అలాంటివి కూడా ఇందులోనే పెట్టుకుంటాము. ఈ ఎండ లేదు కదా, సో అందుకని గంజి పెట్టకుండా ఓన్లీ కంఫర్టు, నీర్మందు పెట్టుకుంటామండి. వర్షాకాలం అయితే నార్మల్ సీజన్లో కూడా పెట్టుకుంటాము, వర్షాకాలం అయితే డైలీ పెట్టాల్సిందే మేము కంఫర్ట్. కంఫర్ట్ పెట్టిన బట్టల్ని ఒక్కొక్కటిగా నేను ఆరేసేస్తానండి. చూడండి తీగల మీద ఎలా ఆరేసేసానో. అదనమాట, సాయంత్రం దాకా వర్షం రాకపోతే ఇక్కడే ఆరుతాయండి. ఒకవేళ వస్తే షెడ్ కింద తీగలు ఉంటాయి అనమాట, అక్కడ వేసేస్తాం. ఇక్కడ ఉంది చూసారా సంచి, ఇది నాకు రోజు చాలా ఇంపార్టెంట్ అండి, రోజు వాడతాను దీన్ని. నేను ప్యాంటు కింద పార్ట్ ఉంటుంది కదా కాళ్ళ దగ్గర, దాన్ని కట్ చేసి దీన్ని నేను కుట్టానండి. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ పాకెట్ అని ఇలా ఫ్యాన్సీ క్లాత్ ఉంటే పెట్టుకున్నాను పాకెట్టు. డైలీ వాడతానన్నాను కదా, ఎందుకంటే నా ఫోను, నాదనే కాదు మా ఊళ్ళో అసలు సిగ్నల్సే ఉండవండి. సో నేను వీడియో ఏదైనా డౌన్లోడ్ పెడితే డౌన్లోడ్ పెట్టి ఈ సంచిలో ఫోన్ వేసేసి సిగ్నల్ వచ్చే చోట తగిలించేసుకుంటానండి. అందుకని ఇది నాకు ఇంపార్టెంట్ అనమాట. నైట్ వర్షంలో తడిచిపోయింది, అందుకని ఇక దీన్ని కూడా ఉతికి ఆరబెట్టేశాము. ఇప్పుడు జాయిగా వంట దగ్గరికి వెళ్తున్నామండి. మంచి నూనె తోడుకోవాలి. ఈ మంచి నూనె తోడుకునే దాన్ని మేము బొంబాయి అంటామండి. ఇది మా నాన్నమ్మది, నేను తెచ్చుకుని తోడుకుంటున్నాము. ఇలా పెద్ద టిన్లో నుంచి ఈ 5 లీటర్స్ టిన్నులోకి నిండా తోడేసుకుంటాము. అది కాకుండా ఇంకొకటి లీటర్ బాటిల్ అలా ఉంటుందండి, మాలాస్ అని, లీటర్ పైనే ఉండొచ్చు, దాంట్లోకి కూడా తీసుకుంటాము. ఇది నిండిపోయింది, ఇక్కడ దాకా మాత్రమే తోడాను. ఒక బాటిల్ అన్నాను కదా, ఇదండి. ఈ బాటిల్ అయిపోయాక మళ్ళీ 5 లీటర్స్లో నుంచి తీసుకుంటాం, అలా వాడతాం అనమాట. ఇప్పుడు కూరకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసేసేయాలండి. నేను అమ్మిలోపు అన్నం వండేస్తున్నారు. మా కూర పన్నీర్ అండి, ఇది పన్నీర్ అనమాట, హోమ్ మేడ్.
నేను చేసి బరువు పెట్టాను. ఆ బరువనేది సెంటర్‌లోకి ఒత్తుకుపోవడం వల్ల ఇది ఇలా పెద్ద గారెలా అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు కట్ చేసి కూర చేయాలనమాట. అమ్మ చూసారా పెద్ద గారె. కానీ ప్యూర్ అండి. హోమ్‌మేడ్ అనమాట. ఉల్లిపాయలు కూడా మేము ఇలా పొయ్యి దగ్గర ఉన్న చిన్న బీరువాలో పెట్టుకుంటామండి. ఎందుకంటే పాడవ్వవు. చక్కగా గాలి తగులుతా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఈ 3 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇవి కోసేసుకోవాలండి. కత్తిపీట నా కోసం కాదండి అసలు. యాక్చువల్‌గా నా చేతి వేలి కోసం వెయిట్ చేస్తుందది. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏమో కానీ నా వేళ్ళు మాత్రం బాగా కట్ అయిపోతాయండి. నాకు ఏదైనా బరువు పని అంటే ఈ ఉల్లిపాయలు, ఈ కూరగాయలు కొయ్యడమేనండి. ఇక అదంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వేసుకోవాలి. ఇది అసలు యాక్చువల్‌గా ఇది శారీ అండి. శారీని నేను ఫ్రాక్‌లా కన్వర్ట్ చేసుకున్నాను. నేను మిషన్ కూడా కుడతానండి. చాలా బావుంటుందిది. భలే నిండుగా ఉంటుందండి. కానీ నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు నాకొక ఫోనొచ్చింది. నేను ఈరోజు కొంచెం అశ్వారావుపేట వెళ్ళాల్సిన పనుందని చెప్పి మళ్ళీ డ్రెస్ తీసేసుకున్నానండి. ఈ డ్రెస్ ఉంది చూసారా? చాలా బావుంటదండి. కుంటే భలే నీట్‌గా ఉంటుంది. నేనొకసారి ఈ డ్రెస్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ ఆంటీ చూసన్నారు, "భలే డ్రెస్సు సఫిషియంట్‌గా ఉందిరా" అన్నారు. నాకప్పటి నుంచి ఇంకా దీన్ని అతి జాగ్రత్త చేసేస్తున్నాననమాట. ఇదేమో బీట్ వర్క్ అండి శారీ మొత్తం. పళ్ళు పాటు ఉంటుంది కదా! అదేమో బాడీ పార్ట్ వేసుకున్నానండి. యాక్చువల్‌గా శారీ నేను 2 ఫ్రాక్స్ కుట్టాను. ఒకటేమో మా సన్షికి లాంగ్ ఫ్రాక్ అయిందండి. నాకిదేమో కొంచెం షార్ట్ అంటే మరీ షార్ట్ కాదు. ఇదనమాట. కింద ఏమో ఇలా చిన్న గోల్డ్ కలర్ దారంతో బుటీస్‌లా ఉంటాయి. బావుంటదన్నాను కదా! వేసుకున్న తర్వాత మీకు చూపిద్దామని ఇలా మంచం ఎక్కేసానండి. బ్యాక్ ఇలా పాట్ నెక్ ఉంటుంది. ఫ్రంట్ ఏమో చాలా పైకుంటుంది నెక్. చాలా బావుంటదండి డ్రెస్. ఇప్పుడు మనం రెడీ అయిపోతున్నామనమాట. చాలా సింపుల్ అండి నేను. పూజ చేసుకోవడానికి పువ్వులండి. ఇవి నేనేంటంటే సాయంత్రం మాటే మొగ్గలు కోసేసుకుంటాను. ఎందుకంటే తెల్లారేసరికి పువ్వులు ఇంతింత పెద్దగా ఇడిచిపోతాయి. మాదా దేవుడిది చిన్నది. ఆ దేవుడు ప్రతిబింబాల కన్నా పువ్వులే కనిపిస్తాయని ఇక ఇది సాయంత్రమే మొగ్గలు కలెక్ట్ చేసేసుకుంటానండి. ఈ పసుపు మంత్రాలు కోసుకోవాలిప్పుడు. నాకివైతే భలే ఇష్టమండి. పెట్టగానే దేవుడి గదంతా భలే నిండుగా కనపడతాయి. ఈ నాచు పువ్వులనమాట. చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర. కలర్‌కి కలర్ మ్యాచింగ్ అలా వెయ్యాలండి. చూసి విడదీసి వెయ్యాలి. పువ్వులైతే ఇన్నయ్యాయి. పిచ్చి మొక్కలు నేను ఆల్రెడీ వేశానండి. ఈ డొక్కుల్లో యెల్లో ఆర్ రెడ్ వేశాను. ఈరోజు ఒక రెడ్ మాత్రమే పూసింది. యెల్లో, రెడ్ కలిపి పూసిన రోజు భలే ఉంటదండి అసలు. నా పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ చేసేటప్పుడు నాకు వీడియో అస్సలు ఏంటంటే పూజ మీద కాన్సంట్రేషన్ కన్నా వీడియో మీద కాన్సంట్రేషన్ వెళ్ళిపోతుందండి. నేను గంట కొట్టాను బాగా కనిపించిందా? నేను దేవుడికి పువ్వు పెట్టాను ఇది బాగా కనిపించిందా? నా ప్రసాదం బాగా కనిపించిందా? అక్షింతలు వేస్తున్నాను, బొట్టు పెట్టుకుంటున్నాను. ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ తీసి ఇక అసలు అది పూజ దేవుణ్ణి ఏం కోరుకుంటున్నామో కూడా మర్చిపోతామనమాట. అలా అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి తీశాను. ఇది సగంలోనే కంప్లీట్ అవ్వక సగంలోనే నాకు నేను రియలైజ్ అయ్యాను. ఏం చేస్తున్నాను నేను పూజ చేస్తున్నానా? లేకపోతే ఏదన్నా షూట్ చేస్తున్నానా అని ఇక అప్పటినుంచే పూజని అలా చేయడం చేస్తున్నప్పుడు వీడియో తీయడం ఆపేసి ఇలా సింపుల్‌గా నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాననమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి ప్రతిబింబాల్ని, ఆ ఫోటోస్‌ని అలా చూస్తూ ఉంటానండి కాసేపు. అసలు నిజంగా చెప్పాలంటే నాకసలు ఇదివరకు నేనైతే పూజ చేసేదాన్ని కాదండి. అసలు మొహానికి బొట్టు కూడా సరిగ్గా పెట్టుకునేదాన్ని కాదు. నేనెందుకు ఇలా ఇవంటే మళ్ళీ ఈ మయాన మన సనాతన ధర్మాన్ని ఇష్టపడుతున్నానంటే టైం వచ్చినప్పుడు చెప్తానండి. అంటే ఇంట్లో అయినా పూజ లేకపోతే బయట గుడికి వెళ్ళాలి అన్నా వెళ్ళేదాన్ని. కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేదాన్ని. ఒకవేళ వెళ్ళాలి కంపల్సరీ అంటే అయిష్టంగా వెళ్ళేదాన్నండి. కానీ ఇష్టంగా ప్రసాదాన్ని తినేసేదాన్ని. ఎందుకు ఇలా అయింది? అసలేంటి అనేది ఈసారి టైం వచ్చినప్పుడు వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి. ఆ!
దీపారాధన అయిపోయిన తర్వాత ఆ దీపపు వెలుగులో ఇంకా అగరబత్తి నుంచి ధూప్ స్టిక్ నుంచి వచ్చే పొగ ఉంటుంది కదా, ఆ పొగలో ఇష్టంగా అలా కాసేపు చూస్తూ ఉంటానండి. మైండ్ రిలాక్సింగ్గా, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, కూల్గా అలా ఉంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ అన్న అలా చూస్తూ ఉండిపోతాను నేను. ఇదేంటంటే ఇక టిఫిన్ టైం వచ్చేసిందండి. పచ్చడి ఉంది కదా, టిఫిన్ పచ్చడి నాకు నచ్చకపోయినా, లేకపోతే పచ్చడి చేసుకునే టైం లేకపోయినా ఈ మామిడి అల్లం కూరి పచ్చడి కదండి, పట్టుకున్నామన్నాను కదా, ఆ పచ్చడి ఇలా వేసేసుకుంటాము. యాక్చువల్గా చెప్పాలంటే అప్పటికన్నా పచ్చడి ఇప్పుడు ఇంకా టేస్ట్ ఉందండి, ఊరిద్ది కదా. సో ఒకదాని టేస్ట్ ఒకదానికి పట్టి బాగుందండి. సరే అయితే ఇక ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే వీడియో చాలా లెందీ అయిపోతుందండి. తర్వాత నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందనేది మరొక వీడియోలో షేర్ చేస్తాను నేను. తెలుసు కదండి, వీడియో నచ్చితే ఏం చేయాలో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి. దాంతోపాటు వీడియో మొత్తం ఎలా ఉంది, ఎక్కడ నచ్చింది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్లో వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.